మాట్లాడాలా అని చేయొద్దని మనస్ఫూర్తిగా గౌరవం కోసం తీసుకోండి. ఆమోస్ పుస్తకం 9వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. ఆమోస్ పుస్తకం 9వ అధ్యాయము 11వ వాక్యం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదేము శేషమును నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగ జరిగించు యెహోవా వాక్కు ఇదే. పడిపోయి చూసారా ఎవరన్నా? వాక్యం చెప్తుంది దావీదు కూడారం ఏమైంది? ఇదేమా పడిపోయింది. దావీదు కూడారం పడలా. ఏం పడింది? దావీదు జీవ్యం పడిపోయింది. ఏం పడిపోయింది? జీవ్యం కూడారం. జీవ్యం ఏంది? కూడారం. దావీదు జీవ్యం పాపం చేశారు కాబట్టి పడిపోయారు. ఇక్కడ వాక్యం ఏమంటుంది? కూడారం పడిపోయింది అంటుంది. అది కూడారం కాదు, దావీదు జీవ్యం. ఆయన ఒక తప్పు చేశారు, ఒక పాపం చేశారు, పడిపోయారు. అయితే దేవుడు ఏమంటున్నారు? మరలా ఇప్పుడు ఒక కూడారం పడిపోతే డ్యామేజ్ ఏ డ్యామేజ్ అవుతుంది? అట్లాగా నీ జీవితం నా జీవితం యేసు ప్రభు చెప్తున్నారు. దేవుడు నీ కూడారం పడిపోతే మరలా నేను ఏం చేస్తున్నాను? లేవనెత్తి కట్టి పూర్వకాలంలో ఎట్లా ఉండిందో అట్లా నేను మరలా కట్టి అందరూ అన్ని జనుల ముందు నేను ప్రకాశింపచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాజుని దేవుడు అంటారా? చక్కగా ఆయన దేవుడు కృపకి ముందు పడిపోయారు కాబట్టి దావీదు కూడా దేవుడు లేవనెత్తి కట్టారు. ఇప్పుడు ఆ వాక్యం ప్రకారం నీ జీవ్యం నా జీవ్యం దేవుడు బాగా చేయాలంటే మన జీవితంలో పడిపోతామా? కరెక్ట్గా స్తంభాలను నిలబడి ఉన్నాము. పడిపోతాం. దేంట్లో పడిపోతాము? దేంట్లో పడిపోతాము? ఆత్మీయ జీవితంలో పడిపోతాం. ఏం ప్రార్థన చేస్తాం? ఎందుకు పడిపోతుంది? ఎందుకు చర్చికి చల్లారిపోతుంది? 2 రోజులు 3 రోజులు మళ్ళీ శనివారం దగ్గర వస్తే చర్చికి పోవాలి. చర్చి మళ్ళీ కొంచెం ప్రార్థన చేసి కుదిపి మళ్ళీ కొత్తగా ఏం చేయాలి? మమ్మల్ని సరి చేసుకుని ఇట్లా ఎందుకు జీవిస్తున్నాం? దేవుడి బిడ్డలు మనం ఎందుకు జీవిస్తున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. మైండ్ ప్రెసెంట్ ఉన్నవారందరూ అలాగే చెప్పండి. ఒక తల్లి ఉన్నాడు, ఒక తల్లికి ఒక కొడుకు ఉన్నాడు. తల్లి ఎప్పుడు బావి దగ్గర నీళ్ళకి పోతుందంట. ఎక్కడికి పోతుంది? మరియమ్మా బావి దగ్గర పోయి నీళ్ళు సేనుకుని వస్తున్నాడు. అప్పుడు తోడుగా ఎవరు పోతున్నాడు? కొడుకు. అప్పుడు తల్లి రోడంతా చెప్పుకొని నేర్చుకొని పోతుంది. అబ్బా అక్కడ వస్తే ఆటాడబాక, ఇక్కడ బావి దగ్గర వచ్చి ఆటాడబాక, దూరం పోయి ఆటాడు, నేను నీళ్ళు సేనుకొని వస్తున్నావా? బావి దగ్గర అందరూ పోయి నీళ్ళు సేనుకుంటే అక్కడ ఏం జరుగుతుంది? నీళ్ళు ఎప్పుడు ఊరికి తాగుతుంది కదా, అక్కడ ఏముంటుంది? చూడు, ఇప్పుడు ఆ తల్లి తన కొడుకుని కాపాడుకోవాలని ఇక్కడ ఆట ఆడబాక, అవతల పోయి ఆట ఆడాలని తల్లి నేర్పిస్తుంది. కొడుకు లోపడాలి వద్దా? లోపడాలి వద్దా? అమ్మ ఏం చెప్పదు, నేను ఆట ఆడతాను, ఎగిరి ఒక అబ్బాయిని ఆట ఆడాను. అప్పుడు ఆ పాసీలు జారి పట్టాడు. పాసీలు జారి నన్ను చూడాలి అమ్మ, ఎక్కడ పట్టారు అబ్బాయి? ఆ పాసీలు జారి పడి భుజం విరిగిపోయింది. ఏం విరిగిపోయింది? చెప్పినప్పుడు లోపడితే భుజం విరుగుతుందా? ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, పాపం ఉంటే మీ వయసులో అందరికీ తెలుసా తెలీదా? తాగకూడదు అనేది ఒక పాపమే కదా. తాగకూడదునైనా తాగితే పాడైపోతావు చెప్తారా? విపచారం చేయకూడదు, వేసికనం చేయకూడదు, క్రైస్తవులు మంచిది కాదు, మన పరిశుద్ధంగా జీవించాలి. తల్లిదండ్రులు చెప్తున్నారు, సేవకులు చెప్తున్నారు, పడిపోతాము, మళ్ళీ లేవనెత్తాలంటే చాలా కష్టము, అట్లా పడకూడదు అని హెచ్చరిస్తూ ఉంటే కూడా పాప దగ్గర పోయి మనం ఏం చేస్తాము? ఆట ఆడతాం.
ఏం చేస్తాము, పాపం ఉంది తెలుసు, అక్కడ పోయి ఆటడితే ఏమవుతుంది? ఏం విరిగిపోతుంది? ఏం విరిగిపోతుంది? అన్ని ఇంత పాపము తెలిసి అక్కడ ఆట ఆడితే ఖచ్చితంగా కాళ్ళు చేతులు నడుపు అన్ని విరిగిపోతాయి. ముందు సంతోషం ఉండదు. అది పాపంలో మీ పొందుకున్న జీతం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పాపం దగ్గర ఆట ఆడవచ్చా? పాపం తెలుసుకుంటే మనం దూరం పోవాలి. క్రైస్తవులకు ప్రమాణం అది. ఏం చేస్తుంది ఆ పాపం అంటూ పోతుంటే అక్కడ జారి ఏం చేస్తామో పడతాము. పడాలా నిలబడాలా? పడిపోవాలా నిలబడాలా? అప్పుడు నిలబడాలంటే మనం శ్వాస దగ్గర పోవచ్చా? ఇప్పుడు ఒక వల ఉంది, చేపలు పట్టుకుంటున్నారు, పెద్ద వల వేసి చేపలు పట్టుకుంటున్నారు, వల పాడైపోయింది. ఆ చేప పట్టు వ్యక్తి ఏం చేస్తారు? ఆ వల బాగా చేస్తారా లేదా? సిరిగిపోయిందంతా లేపించి ఆ వలంతా డబ్బు పిచ్చిలో పడిపోయావా? దేవుడు ప్రేమ వదిలేసి దూరంలో పోయి పడిపోయావా? నీ మళ్ళా నా దగ్గర వస్తుంటే నేను దేవుడిని నమ్మంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నప్పుడు మన లోపడలా ఉందా? ఆ అబ్బాయి లాగా జారి పడిపోయి భుజం విరిగిపోయి తల్లికి బాధ. ఆ అబ్బాయి జీవితం అంతా లైఫ్ లో ఒక్క ఏం చెప్పదు విడుదల లేకుండా ఒక బతుకు. అంతకుముందు బాగుంది కదా, ఇప్పుడు ఇరిగిపోయిన తర్వాత హ్యాపీనెస్ ఉంటుందా? ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కింద పడకుండా ఇప్పుడు నార్మల్ గా మనం నడుచుకొని పోతున్నాము, ఒక రాళ్ళు తగిలేది పడతాము, లేస్తాం. అది నేను చెప్పలా. నీ ఆత్మీయ జీవితంలో పడకుండా దేవుడికి ప్రీతికరంగా మనం ఉండాలంటే ఏం చేయాలని వాక్యం చెప్తుంది. శ్రద్ధగా గమనించండి. ఆ వాక్య సారముగా నిన్ను అప్పగిస్తుంటే నీ జీవితం దేవుడికి సమర్పించుకుంటే ఆ పడకుండా దేవుడు కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 37 కీర్తనలు 37:31 చదవండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం అంటే దేవుడు మాటలు, దేవుడు వాక్యము నీలో ఉంటే నీ అడుగులు ఒక్క కాలంలో జారదు. అప్పుడు ధర్మశాస్త్రం నీలో ఉండాలంటే చదువు లేని వారికి ఇప్పుడు వింటున్నారు కదా, ఈ ధర్మశాస్త్రం పెట్టుకొని పాటించాలి. చదువు ఉన్న వారికి ఏం చేయాలి? చదవాలి. బైబిల్ ఉదయం ఒక అధ్యాయం చదవాలి, రేత్రి ఒక అధ్యాయం చదవాలి, చావుకోకుండా చదవాలి. ఈ ధర్మశాస్త్రం చదువునప్పుడు మీరు హృదయంలో దేవుడు రాస్తారు. అప్పుడు ఆ రోజు మీ అడుగులు జారకుండా దేవుడు కాపాడుతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ అడుగులు జారకుండా ఉండాలంటే ఏం కావాలి? ధర్మశాస్త్రం హృదయం అని వాక్యం చెప్తుంది. అందువల్ల మన జీవితం మన కూడా పడకుండా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అందరూ చెప్పండి, ఏం చేయాలి? వాక్యముని హృదయంలో రాసి పెట్టుకోవాలి, వాక్యము పాటించాలి. నీ యవ్వన వయసులో దేవుడు వాక్యమే నీకు దీపం అని వాక్యం చెప్తుంది. అందువలన ఆరాధనకి వచ్చే కాదు, వాక్యం విని ఆ హృదయంలో అక్కడే జ్ఞాపకంలో పెట్టుకోవాలి. కీర్తనలు 94:18 నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. అది కూడా జారకుండా మనం జీవించాలని దేవుడు మనకు ప్రమాణం ఇచ్చినారు. కాలు జారుతుందంటే కాలు ఎట్లా జారుతుంది? ఇప్పుడు టైల్స్ వేసిన ఇంట్లో షర్ట్ వేసి కడిగితే కాలు పెడితే ఏమవుతుంది? జారితే చిన్న దెబ్బలు తగ్గుతుందా, పెద్ద దెబ్బలు తగ్గుతాయి? అంతే. అడుగులు జారితే
చిన్న రాళ్ళు కాళ్ళ తగిలితే కొంచెం రక్తం వస్తుంది, మనం నిలబట్టే ఉన్నాం. అది వచ్చి అడుగులు దెబ్బలు, కాలు జారితే ఏ దెబ్బ తగిలింది అడుగు పోతుంది. మళ్ళీ లేవనెత్తాలంటే ఊళ్ళో ఉందా? అట్లాంటి మనం పడకూడదు. కాలు జారిపోతే పెద్ద పెద్ద దెబ్బలు, కాలు జారితే పెద్ద దెబ్బలు, కాలు జారితే పెద్ద దెబ్బ తగులుతుంది. దాంట్లో కోలుకోవాలంటే చాలా కష్టం. అప్పుడు ఇక్కడ వాక్యం చదివాము, ఏం కావాలి అక్కడ? నా కాలు జారుతుందని నేను అనుకున్నప్పుడే ఏమైంది? దానికి కృప బలపరిచి, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఆయన కృప బలపరుస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నీ కృప నన్ను బలపరిచింది. ఇప్పుడు కాలు జారకుండా మనం జీవించాలంటే ఏం కావాలి? ఇక్కడే ఆన్సర్ ఉంది. అడుగు జాగ్రత్తగా ఉండాలంటే ఏం కావాలి? దేవుడి వాక్యం కావాలి. ఫస్ట్ నేనేం చెప్పే, హృదయంలో ఏం కావాలి? వాక్యం కావాలి. శైతాన్ని ఎదిరించి అడుగు జారకుండా ఉండాలంటే, ఇక్కడ కాలు జారకుండా ఉండాలంటే ఏం కావాలి? కృప. ఆ కృప లేకపోతే రోజు జారుతా ఉంటాము, పడుతూ ఉంటున్నాము. అందుకోసమే నేను ఫస్ట్ చదివిన వాక్యం ఏమంటుంది? దావీదు కూడా పడిపోయిన దావీదు కూడా నేను మరలా లేవనెత్తుతున్నాను. మరలా లేవనెత్తుతున్నానంటే అక్కడ వస్తే కదా ఆయన లేవనెత్తుతారు. ఆయన దేవుడు లేవనెత్తిన దేవుడు దగ్గర మనం రాకుండా ఉంటే ఎట్లా లేవనెత్తి మనల్ని బాగు చేస్తారు? దేవుడు బాగు చేయడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలు చాలితే పెద్ద పెద్ద దెబ్బయ్యా. ఎందుకు? అంతకు ముందు ఆయన కృప పొందుకుంటే, కృప చాలా కృపలో నీ బలపడితే నీ కాలు చాలదు, నీ అడుగు చాలదు. వాక్యం ఉండాలి, కృప ఉండాలి. అప్పుడు ఈ రెండుని వాక్యములు పాటిస్తే ఖచ్చితంగా దావీదుకు దేవుడు చెప్పాడు కదా, నీ గూడాలను మళ్ళీ లేవనెత్తి పూర్వకాలం ఎట్లా ఉండిందో నీ రక్షణ కొడుకోవడం ఎంత సంతోష ఆనందంగా ఉన్నావు. ఇప్పుడు అన్ని పోగొట్టుకున్నాం. సోదరుల మధ్యలో అన్నమా, సోదరుల మధ్యలో సమస్యలు పోయి అన్ని కృప పోగొట్టుకున్నాం. ఇప్పుడు అది వద్దు ప్రభా, నాకేం కావాలి? కాలు చాలకూడదు, నా అడుగులు చాలకూడదు, నీ వాక్యం కావాలి, నీ కృప కావాలి. అప్పుడు దేవుడు ఇట్లా ప్రార్థన చేస్తుంటే దావీదు కూడా ఎట్లా లేవనెత్తారు దేవుడు, అట్లాగా నీ జీవితము నా జీవితము గ్రహించి దేవుడు సన్నిధిలో పడిపోతే దావీదు ఎప్పుడు దేవుడు పడిపోయి ప్రభా నేను పడిపోయానయ్యా, ఏం చేశారు? నేను పడిపోయాను. ఆయన వాక్యం తెలుసు, దావీదు కృప తెలుసు. అయితే ఆయన జీవితంలో ఏం జరిగింది? నాకు తెలుసు మీరే వాక్యం ప్రకారం నా గూడాలో నా ఆత్మీయ జీవితం దేంట్లో పడిందో దేవుల్లో ప్రార్థన చేయకుండా నేను పడిపోతున్నాను. మీ ప్రేమ లేదయ్యా, దాంట్లో నేను పడిపోతున్నానయ్యా, మీతో ఐక్యం లేదయ్యా, నేను పడిపోయాను. దీనికి మూల కారణం నా పాపమయ్యా, నా కొరతలయ్యా. నా కాలు చాలకుండా కాపాడుకోవాలంటే నా హృదయంలో వాక్యం దయచేయ్యా. వర్తమానం మూలంగా ఒక్కొక్క జీవితం దేవుడు బాగు చేసి పడిపోకుండా జీవించి ఆయన కృప ఆయన ధర్మశాస్త్రం పాటించి మన దేవుడి ప్రీతిపరచడానికి
దేవుని కృప ఇచ్చి అందరిని నడిపించాలి. స్తోత్రం చెల్లిరా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ఈ నెలలో చివరి వారం స్వామి ఆరాధన చేసి ఈ నెలలో అయ్యా ఆశీర్వాదంగా ముగించడానికి ఈ చివరి వారం అయ్యా జీవముతో మీ సన్నిధిలో సమకూర్చబడడానికి సహాయం చేసినందుకు స్తోత్రం. ప్రభు మీ బిడ్డల మధ్యలో రాజా ఆరాధన చేసి మీ నామని కనపరిచి వాక్యం వినడానికి మీరు ఇచ్చిన ఓపిక కోసం స్తోత్రం తండ్రి. అవును ప్రభు, దావీదు కూడా పడిపోయిన తర్వాత అయ్యా ఆ గోడని బాగు చేసి చోట్లు పాడైపోయిన చోట్లని బాగు చేసి మరల లేవనెత్తి అన్ని జనులందరి ముందు లక్ష పూర్వకాలంలో ఎట్లా ప్రకాశిస్తుందో అట్లా నేను అయ్యా లేవనెత్తి ఆశీర్వదించి దేవుడు యెహోవా వాగ్దానం ఇచ్చినారు కదా దావీదుకి. ఆ దేవుడు రాజా మేము కూడా రాజా అయ్యా సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నా జీవితంలో బిడ్డలు మీ సంఘస్థుల జీవితంలో ఎన్నో సార్లు రాజా అడుగులు జారిపోతుంది. మీకు ప్రీతిగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ సాధ్యం లేదన్నా. అయితే అడుగులు జారకుండా ఉండాలంటే మీ ధర్మశాస్త్రం భయపడాలి, పాటించాలి, హృదయంలో రాసుకోవాలి, శైతాన్ని వాక్యం ద్వారా ఎదిరించి అడుగులు జారకుండా కాపాడుకోవాలి. రెండవ కార్య స్వామి కాలు జారకుండా ఉండాలంటే యెహోవా నీ కృప మాత్రమే బలపరచాలని దావీదు చెప్పాడు కదా తండ్రి. దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృప నాకు వచ్చిన బిడ్డలకు అనుగ్రహించయ్యా. కాలు కూడా జారకుండా, దెబ్బ తగలకుండా ఆత్మీయ జీవితం మంచిగా మీ దృష్టిలో అయ్యా పూర్వకాలంలో ఉన్నట్లుగా మళ్ళీ లేవాలంటే మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ నామపేరును ఆశీర్వదిస్తాను. ఈ వాక్యం ఈ వారమంతగా ప్రార్థనలు పెట్టి కృప పొందుకొని వాక్యం హృదయంలో దాచుకొని శైతాన్ని ఓడించి మీ బిడ్డని గెలిచి స్వామి బ్రతికించడానికి సహాయం చేస్తాం. గొప్ప కార్యం ఈ రోజు ఎంతో మంది రాకుండా వాళ్ళందరినీ రచ మీరు శిక్షించి మీరు మళ్ళీ మీ మందిరంలో వాళ్ళని రచ బాగు చేసి పాడైపోయిన జీవితం మరలా రచ వాళ్ళ జీవితంలో మీరే రచ సరిచేసి మీ మందిరంలో తీసుకొని వచ్చి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యం చేస్తాం. కేసునాం కానీ వేడుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.